నేను ప్రతిరోజు అప్లోడ్ చేసే ఏ వీడియోకి మీరు మిస్ కాకూడదు అనుకుంటే ఇక్కడ రెక్కల కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే బటన్ ప్రెస్ చేయండి. ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఒక న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను. యాప్ జస్ట్ 4 MB మాత్రమే ఉంటుంది. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మీకు 50 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఈ యాప్ ద్వారా మనం మంత్లీ 5000 వరకు ఎర్న్ చేసుకోవచ్చు. సో తప్పకుండా అందరూ ట్రై చేయండి. హాయ్ గైస్, మహేష్ హియర్. ఫ్రెండ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యారు. ఖచ్చితంగా టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందువల్ల నేను ప్రతిరోజు కూడా చాలా కష్టమైన వాటికి కూడా నేను ప్రతిరోజు కూడా చాలా సింపుల్ కోర్స్లో మీకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందించడం అనేది జరుగుతుంది. సో ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీరు చాలా తక్కువ సమయంలో నేర్చుకోవడం వల్ల మిగతా వాటి మీద మీరు బాగా కాన్సన్ట్రేషన్ చేసి చదవగలుగుతారు. సో ఫ్రెండ్స్, ఇటువంటి వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఈ యొక్క సంవత్సరంలో మనం పరిశీలించినట్లయితే రైల్వేస్ నుంచి కొన్ని వేల పోస్టులు అయితే రావడం జరిగింది. గత 4 సంవత్సరాల్లో మనకు ఎప్పుడు కూడా ఇన్ని వేల పోస్టులు అయితే రాలేదు. సో అందువల్ల దేశవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులందరూ కూడా ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకున్నారు. దాదాపుగా 90,000 రైల్వే పోస్టులకు 2.3 కోట్ల దరఖాస్తులు వచ్చాయంటేనే మనకు ఆశ్చర్యం అయితే వేస్తుంది. సో పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే పరిశీలిద్దాం. సో ఎన్ని వేల పోస్టులకు ఎన్ని దరఖాస్తులు అనేవి రావడం జరిగింది అనే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ యొక్క వీడియోలో మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను. చూడండి, ఈ ఏడాది ప్రకటించిన 90,000 రైల్వే ఉద్యోగులు గాను ఏకంగా 2.37 కోట్లకు పైగా దరఖాస్తులు వచ్చాయని రైల్వే శాఖ పేర్కొంది. 89,409 ఉద్యోగాల కోసం ఫిబ్రవరి 3, 10 తేదీల్లో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు RRB 2 నోటిఫికేషన్లు అయితే విడుదల చేసిన విషయం తెలిసిందే. 26,502 లోకో పైలట్లు టెక్నీషియన్ పోస్టులకు 47.56 లక్షల దరఖాస్తులు అనేవి రావడం జరిగింది. అంటే మనకు లోకో పైలట్ పోస్టులకు టెక్నీషియన్ పోస్టులు ఉన్నాయి కదా. సో ఈ యొక్క పోస్టులు మనకు చూసినట్లయితే 26,502 ఉన్నాయి. వీటికి 47.56 లక్షల దరఖాస్తులు అనేది రావడం జరిగింది. తర్వాత మనకు 62,907 లెవెల్ 1 గ్రూప్ డి కేటగిరీ పోస్టులకు మనకు 1.90 కోట్ల మనకు దరఖాస్తులు అయితే రావడం అయితే జరిగిందనమాట. సో ఈ ఇన్ఫర్మేషన్ చూడొచ్చు. దశల వారీగా 2 నెలల కాల వ్యవధిలో పరీక్షలు నిర్వహిస్తామని RRB అయితే తెలిపింది. ఇంత అభ్యర్థులకు ఆన్లైన్లో పరీక్షల నిర్వహణతో దాదాపు 10 లక్షల చెట్ల కాగితపు కలప ఆదా అయినట్లయిన RRB అభిప్రాయపడింది. అంటే మనకు ఇన్ని కోట్ల మంది అభ్యర్థులకి ఆఫ్లైన్లో కనుక ఎగ్జామ్ పెట్టినట్లయితే చాలా వరకు మనం చెట్లను కొట్టేసి మనకు ఒక పేపర్ అనేది తయారు చేయాల్సి ఉంటుంది. సో అదంతా మనకు ఆదా అయినట్టే చెప్తున్నారు. ఎందుకంటే మనకు ఈ యొక్క ఎగ్జామ్ అనేది ఆన్లైన్ విధానంలో కండక్ట్ చేస్తున్నారు కాబట్టి పేపర్ అనేది మనకు పెద్దగా ఖర్చు అవ్వదని చెప్పి వారు అభిప్రాయం అయితే పడుతున్నారు. అంతేకాకుండా RRB పరీక్షల్లో ఇంటర్వ్యూలు లేవని పరీక్ష విధానంలో పారదర్శకత పెంచేందుకు ఆన్సర్ కీల అప్లోడింగ్ విధానం తెచ్చామని రైల్వే శాఖ అయితే స్పష్టం చేసింది. అయితే మనకు ఈ యొక్క ఎగ్జామ్స్ అంటే ఇంటర్వ్యూస్ అయితే లేవు, ఓకేనా? సో అంతేకాకుండా మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ CBTలో పరీక్ష ప్రశ్నపత్రం, ఆన్సర్ బుక్లెట్, ఆన్సర్ కీలు ఉంచుతాం. ఎలాంటి సందేహం అయినా అభ్యర్థులు నివృత్తి చేసుకునే విధాలుగా అవకాశం అయితే ఇస్తామని చెప్పి మనకు రైల్వే శాఖ అయితే తెలిపింది. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇన్ని వేల పోస్టులకు 2.3 కోట్ల అయితే దరఖాస్తులు అయితే రావడం అయితే జరిగింది. సో పోటీ చూసినట్లయితే చాలా ఎక్కువగానే ఉంది. మీ యొక్క ప్రాంతానికి ఎన్ని పోస్టులు ఉన్నాయో ఒకసారి బాగా చూసుకోండి. సో బాగా ప్రిపరేషన్ అయితే చేయండి. సో ఇన్ని వేల పోస్టులకి నోటిఫికేషన్ వచ్చినప్పుడు అసలు మనం మిస్ అవ్వకూడదు. కొంచెం కాన్సన్ట్రేషన్ బాగా పెట్టి హార్డ్ వర్క్ చేసినట్లయితే తప్పకుండా ఈ యొక్క పోటీలో మీరు విజయం సాధిస్తారు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇన్ఫర్మేషన్ పొందుతారు. థ్యాంక్ యూ.